జిఎస్టీ అప్లైడ్ ట్రిబ్యునల్ని ప్రారంభించారు. సో దాన్ని GST-80 అనొచ్చు. సో జిఎస్టీ అప్లైడ్ ట్రిబ్యునల్. సో దీన్ని ఆర్థిక మంత్రి గారు ప్రారంభించడం జరిగింది. సో దానికి ప్రారంభించే ముందు ఒక అంశాన్ని, ఒక కొటేషన్ని యూజ్ చేశారు ఫినాన్స్ మినిస్టర్ గారు. అదే నాగరిక్ దేవో భవ, అంటే సిటిజన్ ఇస్ గాడ్ అనేటువంటి కొటేషన్ని వారు చెప్పడం జరిగింది. నాగరిక్ దేవో భవ అనేటువంటి కొటేషన్. ఇంకొక ఆస్పెక్ట్, ఈ జిఎస్టీ అప్లైడ్ ట్రిబ్యునల్స్ యొక్క హెడ్ ఆఫీస్, మెయిన్ బ్రాంచ్ ఏ నగరంలో ఉండబోతుంది అంటే న్యూఢిల్లీలో ఉండబోతా ఉంది. క్లియర్. సో ఇంకా దాని తర్వాత వీటి యొక్క జిఎస్టీ అప్లైడ్ ట్రిబ్యునల్స్ యొక్క రీజనల్ బ్రాంచెస్ని దాదాపు 45 ప్రదేశాలలో 31 రాష్ట్రాలు, అంటే కేంద్రపాలిత ప్రాంతం రాష్ట్రాలు కలిపి 31 ప్రాంతాలలో, రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు అండి.